ఆపరేషన్ సింధూర్తో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తన సైనిక శక్తి సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడంలో దాయాది దేశం నిమగ్నమైంది. పాక్ భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లు నేవీ వైస్ అడ్మిరల్ కె స్వామినాథన్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎన్నడూ లేని విధంగా పాక్ పెద్ద మొత్తంలో ఆయుధాలను సమకూర్చుకుంటుందని చెప్పారు. తమ ప్రజల ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా ఇస్లామాబాద్ భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లు స్వామినాథన్ వెల్లడించారు. ఇది భారత్కు ఆందోళన కలిగించే విషయమని హెచ్చరించారు. అటు చైనాతో కూడా భారత్కు ముప్పు పొంచి ఉందన్నారు. డ్రాగన్ నౌకాదళం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద దళంగా మారిందని, 5, 6వ తరం యుద్ధ విమానాలతో పాటు 3వ విమాన వాహక నౌక ఫుజియాన్ను చైనా ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే హిందూ మహాసముద్ర ప్రాంతంలో 5 నుంచి 8 నౌకలను డ్రాగన్ మోహరించినట్లు స్వామినాథన్ వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రంతో పాటు హిందూ మహాసముద్రంలో బీజింగ్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.